విభజన సమస్యలపై రేపు తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ కానున్నారు. 2 రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ఎజెండాను పంపించింది కేంద్ర హోంశాఖ. ఏపీ భవన్ విభజన, 9, 10 షెడ్యూల్ సంస్థలు, విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాలు చర్చకు రాబోతున్నాయి. తోటి కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులతో వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 సీఎస్లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. చాలా కాలం నుంచి విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద మరొకసారి హోంశాఖ సమావేశం నిర్వహిస్తుంది. ప్రధానంగా విద్యుత్ బకాయిలు కావచ్చు, అలాగే 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల విభజనకు సంబంధించి, అలాగే ఏపీ భవన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఈ అంశాలన్నీ కూడా డిస్కషన్ కు వచ్చే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల మధ్య వీటి మీద వివాదాలు నడుస్తున్నాయి. వీటితో పాటు సింగరేణి అనుబంధ సంస్థల్లో వాటా కావాలని కొత్తగా ఏపీ గవర్నమెంట్ కోరడం, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమావేశంలో ఏ అంశాలు లేవనెత్తాలి, వేటి మీద క్లారిటీ తీసుకోవాలన్న దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మనం ఏవైతే చెప్పామో వాటికి కట్టుబడి ఉండాలి, ఏపీ వెనక్కి తగ్గకపోతే వాటి విషయంలో పట్టుబట్టాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు సీఎస్ తో పాటు మిగిలిన అధికారులకు. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా తమకు రావాల్సిన న్యాయమైన వాటాల విషయంలో వెనక్కి తగ్గకూడదని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ఇష్యూస్ పైన కేంద్ర హోంశాఖ ఎలాంటి సూచనలు చేస్తుంది, తెలుగు రాష్ట్రాలు వాటికి ఎలాంటి రెస్పాండ్ అవుతాయన్న దానికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంది. రైట్ సోమగోపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.